అందరికీ నమస్కారం అండి. తల్లికి వందనం పథకానికి సంబంధించి ఎలిజిబుల్ అండ్ ఇనెలిజిబుల్ లిస్ట్ అయితే రావడం జరిగింది. ఆ లిస్ట్ అనేది ఎవరి లాగిన్ లో రావడం జరిగింది అండ్ మనం ఎవరిని వెళ్ళి కలవాలి, మన పేరు ఉందా లేదా లిస్ట్ లో అనేది ఎలా తెలుసుకోవాలి, ఇన్ ఎలిజిబుల్ లిస్ట్ లో మన పేరు ఉంటే మనం ఏం చేయాలి ఏంటి అనేది మొత్తం కూడా నేను ఇప్పుడు ఈ వీడియోలో అయితే చెప్పబోతాను. అండ్ ఆ ఫామ్స్ కూడా ఏ విధంగా ఉంటాయి, ఎలిజిబుల్ లిస్ట్ ఏ విధంగా ఉంటుంది, ఇనెలిజిబుల్ అంటే ఏ కారణాల వల్ల ఇనెలిజిబుల్ చేశారు అనేది కూడా నేను ఇప్పుడు వీడియోలో చూపించబోతాను. సో ఖచ్చితంగా వీడియో పూర్తిగా చూడండి. కొత్తగా ఎవరైనా చూస్తుంటే తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి తప్పకుండా షేర్ చేయండి, వాళ్ళు కూడా యూజ్ అయ్యే అవకాశం. తల్లికి వందనం పథకానికి సంబంధించి ఎలిజిబుల్ ఇనెలిజిబుల్ లిస్ట్ రెండూ కూడా సచివాలయంలో వెల్ఫేర్ గారి లాగిన్ లో మాత్రమే డౌన్లోడ్ అవుతాయి. వేరే వాళ్ళ లాగిన్ లో డౌన్లోడ్ అవ్వవు. మీరు ఒకవేళ మీ పేరు ఉందా లేదా అని తెలుసుకోవాలంటే మీరు సచివాలయంలో వెల్ఫేర్ గారిని అయితే కలవాలి. మీ లిస్ట్ లో మీ పేరు ఉందా లేదా, అలాగే ఈ లిస్ట్ లో ఏమేం ఆప్షన్స్ అనేది ఇచ్చారనేది కూడా చెప్తాను. ఇక్కడ నేను చూపిస్తున్నా కదా, ఈ విధంగా అయితే అర్హుల అనర్హుల జాబితా లిస్ట్ అయితే డౌన్లోడ్ అవ్వడం జరుగుతుంది వెల్ఫేర్ గారి లాగిన్ లో. ఈ డేటా మొత్తం కూడా స్కూల్లో ఎంటర్ చేసింటారు కదా, ఆ డేటా బేస్ చేసుకుని వచ్చిన లిస్ట్ అనమాట ఇది. సచివాలయంలో వెల్ఫేర్ గానీ డిఏ గానీ ఎవరు కూడా ఏం ఎంటర్ చేసింది కాదు. ఇప్పుడు ఫస్ట్ ఎలిజిబుల్ లిస్ట్ ఏ విధంగా ఉంటుంది అనేది ఒకసారి చెప్తాను చూడండి. గ్రామవార్డు సచివాలయం అని ఫస్ట్ వచ్చి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని వస్తుంది. ఫైనల్ ఎలిజిబుల్ లిస్ట్ అని వచ్చి తుది అర్హుల జాబితా తల్లికి వందనం 2025-26 సంవత్సరం అని వచ్చి ఉంటుంది. అలాగే మండలము, జిల్లా, సెక్రటరేట్ కోడ్, సెక్రటరేట్ పేరు, అదేవిధంగా కింద చూడండి క్రమ సంఖ్య, తల్లి లేదా సంరక్షకుని పేరు, తల్లి లేదా సంరక్షకుని ఆధార్ నెంబరు, విద్యార్థి ఐడి, విద్యార్థి పేరు, విద్యార్థి ఆధార్ నెంబరు, పాఠశాల పేరు లేదా పాఠశాల కోడు, అలాగే తరగతి అండ్ ఫైనల్ అమౌంట్ ఎంత అనేసి, అలాగే ఎన్పిసిఐ స్థితి అనేది యాక్టివా ఇన్యాక్టివా అనేది కూడా ఇందులో మొత్తం హెడ్డింగ్ కూడా ఉంటాయి. ఇక ఇందులో డీటెయిల్స్ అనేవి ఎట్లుంటాయో ఒకసారి చెప్తాను వినండి. ఫస్ట్ అయితే క్రమ సంఖ్య 1 అని ఉంటుంది, తర్వాత తల్లి పేరు ఉంటుంది, తల్లి ఆధార్ కార్డులో లాస్ట్ 4 ఆధార్ నెంబర్లు అయితే కనిపిస్తాయి. అలాగే విద్యార్థి ఐడి, స్కూల్లో ఐడి ఉంటుంది అనమాట పిల్లలకి, ఆ ఐడి అయితే ఉంటుంది. తర్వాత విద్యార్థి పేరు ఏం పేరు అని ఉంటుంది. అలాగే విద్యార్థి ఆధార్ నెంబర్ లాస్ట్ 4 నెంబర్లు అయితే చూపించడం జరుగుతుంది ఇందులో. అలాగే పాఠశాల పేరు లేదా పాఠశాల కోడ్, పాఠశాల పేరు అయితే ఇవ్వలేదు కానీ అన్నీ కూడా పాఠశాల కోడ్ ఉంటుంది, ఆ స్కూల్కి ఒక కోడ్ ఉంటుంది, ఆ కోడ్ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే ఆ విద్యార్థి అనేది ఎన్నో క్లాసు, 1 నుంచి 12వ తరగతి ఇంటర్ వరకు ఎన్నో క్లాస్ అనేది చూపిస్తుంది. అలాగే ఫైనల్ అమౌంట్ ఎంత అంటే 13,000 అనమాట. 2,000 స్కూల్ అండ్ కాలేజ్ డెవలప్మెంట్ కోసం గవర్నమెంట్ అయితే తీసుకోవడం జరుగుతుంది కాబట్టి 13,000 రూపాయలు మాత్రమే తల్లి అకౌంట్లో వేయడం జరుగుతుంది కాబట్టి ఫైనల్ అమౌంట్ 13,000 అని ఇక్కడ అందరికీ 13,000 అనమాట. ఎన్పిసిఐ లింక్ అనేది యాక్టివా ఇన్యాక్టివా అని చూపిస్తుంది, ఇది మెయిన్ అనమాట. ఇక్కడ మీ పేరు ఉన్నట్లయితే మీరు లాస్ట్ కాలం ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి. మీరు సచివాలయంకి వెళ్ళినా సరే పేరు ఉందా అని కాదు, లాస్ట్లో యాక్టివా ఇన్యాక్టివా అని ఉంటుంది, అది కన్ఫామ్గా మీరు చెక్ చేసుకుంటేనే లిస్ట్లో మీ పేరున్నా, మీకు డబ్బు పడాలన్నా, ఒకవేళ పడలేదన్నా కారణం ఇక్కడ ఖచ్చితంగా లాస్ట్ కాలం అనేది మీరు ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి. ఇక్కడ లిస్ట్లో మీరు చూసుకున్నట్లయితే లాస్ట్ కాలం కొందరికి యాక్టివ్ అని, ఒకరికైతే ఇన్యాక్టివ్ అని ఉంది. ఈ లాస్ట్ కాలం ఇన్యాక్టివ్ అని చూపిస్తే మీకు డబ్బులు పడవు. ఎందుకంటే ఇది ఏంటి అంటే ఎన్పిసిఐ అనేది ఇన్యాక్టివ్లో ఉంది అంటే తల్లి బ్యాంక్ అకౌంట్కి ఆధార్ అనేది లింక్ లేదని అర్థం. మీకు గనుక డబ్బులు పడాలి అంటే మీరు ఖచ్చితంగా బ్యాంక్కి వెళ్ళి ఆధార్ అనేది లింక్ చేసుకోవాలి. లేకపోతే పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి కొత్త అకౌంట్ ఓపెన్ చేసి వెల్ఫేర్ గారి దగ్గరికి వచ్చి అప్డేట్ అనేది చేయించుకుంటేనే మీకు తల్లికి వందనం డబ్బులు అయితే పడతాయి, లేకపోతే పడవు. సో ఖచ్చితంగా మీ పేరు ఎదురుగా యాక్టివ్ ఉందా ఇన్యాక్టివ్ ఉందా అనేది ఖచ్చితంగా చెక్ చేసుకోండి ఈ లిస్ట్లో మీరు సచివాలయంకి వెళ్ళినప్పుడు. ఈ లిస్ట్ అనేది కేవలం సచివాలయంలో మాత్రమే డౌన్లోడ్ అవుతుంది కాబట్టి సచివాలయంలో వెళ్ళి మాత్రమే చెక్ చేసుకోగలరు. బయట ఎక్కడ కూడా డౌన్లోడ్ అవ్వదు అండ్ ఎక్కడ కూడా ఈ ఫామ్ అనేది దొరకదనమాట. ఏ సచివాలయంది ఆ సచివాలయంలో మాత్రమే డౌన్లోడ్ అవుతుంది, వేరే సచివాలయంది వేరే స్టూడెంట్ది అలా ఓపెన్ అవ్వదు. ఈ విధంగా మొత్తం ఆ సచివాలయంకి ఎంతమంది అర్హులు ఉంటే అంతమంది కూడా ఎలిజిబుల్ లిస్ట్ లో వచ్చేస్తారు పేర్లు. సేమ్ యాక్టివ్ ఇన్యాక్టివ్ ఇదైతే ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి అందరూ కూడా. సో ఇది అనమాట ఫైనల్ ఎలిజిబుల్ తల్లికి వందనం స్కీమ్కి సంబంధించి లిస్ట్ అయితే. ఇంకా ఇనెలిజిబుల్ లిస్ట్ ఎట్లుంటుంది, ఇనెలిజిబుల్ ఎందుకు చేశారు, ఏ కారణాల వల్ల చేశారు అనేది కూడా చూపిస్తాను, తప్పకుండా పూర్తిగా చూడండి. ఇనెలిజిబుల్ లిస్ట్ అయితే ఈ విధంగా ఉంటుంది. సేమ్ ఎలిజిబుల్ లిస్ట్కి ఉన్నట్లే పైన మొత్తం హెడ్డింగ్స్ అన్నీ కూడా ఉంటాయి. ఇక్కడ తల్లి పేరు, తల్లి ఆధార్ నెంబరు, విద్యార్థి ఐడి, విద్యార్థి పేరు, విద్యార్థి ఆధార్ నెంబరు, అలాగే పాఠశాల కోడు, తరగతి ఏంటి అని ఉండి లాస్ట్లో ఇనెలిజిబుల్ రీజన్ ఏంటి అని అంటే తల్లికి వందనంకి సంబంధించి అనర్హత చేయడానికి కారణాలు ఏంటి అనేది కూడా లాస్ట్ కాలంలో వాళ్ళు మనకి లిస్ట్లో అయితే ఇవ్వడం జరుగుతుంది. తల్లికి వందనం డబ్బులు పడకపోవడానికి కొన్ని రకాల కారణాలు అయితే గవర్నమెంట్ చెప్పడం జరిగింది. అవి ఏంటి అనేది ఒక్కొక్కటిగా చదివి వినిపిస్తాను. వీటిలో ఏ ఒక్కటి ఉన్నా మీకు కూడా తల్లికి వందనం డబ్బులు అయితే రావన్నమాట. సో ఫస్ట్ అయితే కుటుంబంలో 12,000 రూపాయల కంటే ఎక్కువగా జీతం తీసుకునే వారు ఉన్నందున అనర్హులు. అలాగే 2వ పాయింట్, కుటుంబంలో 4 చక్రాల వాహనం కలిగి ఉన్నందున అనర్హులు, ఇది 2వ పాయింట్. ఇక 3వ పాయింట్, విద్యుత్ వినియోగం సగటు 300 యూనిట్ల కంటే ఎక్కువగా ఉన్నందున అనర్హులు. మీ కుటుంబంలో ప్రభుత్వ ఉద్యోగి ఉన్నందున అనర్హులు. అలాగే మెట్ట భూమి 10 ఎకరాల కంటే ఎక్కువగా ఉన్నందున అనర్హులు.
ఇన్ని రకాల కారణాలతో ఇనెలిజిబుల్ అయితే చేయడం జరిగింది. సో ఇనెలిజిబుల్ లిస్టు అలాగే ఎలిజిబుల్ లిస్టు రెండు కూడా సచివాలయంలో వెల్ఫేర్ గారు మీకు చూపించడం జరుగుతుంది. ఇనెలిజిబుల్ లిస్టులో ఉన్నట్లయితే మీకు ఎందుకు ఇనెలిజిబుల్ అనేది ఇందులో చూపించడం జరుగుతుంది. సో దాని ప్రకారం మీరు చూసుకొని అది ఒకవేళ అంటే ఇప్పుడు 12,000 కంటే ఎక్కువగా సంపాదించే వాళ్ళు మీ కుటుంబంలో లేకపోయినా, లేదు కరెంటు 300 యూనిట్ల కంటే తక్కువ కాలుస్తున్నా, లేదు వేరే కారణాలు ఏదున్నా సరే అందులో మీవి కాకుండా డేటా వచ్చినట్లయితే మీరు తగిన ప్రూఫ్స్తో వెల్ఫేర్ గారి దగ్గర మీ డాక్యుమెంట్స్ అని ఇచ్చినట్లయితే వాళ్ళు మళ్ళీ ఎలిజిబుల్ లిస్టులోకి తేవడం జరుగుతుంది. ఇంకోటి గమనించాల్సింది ఏంటి అంటే కుటుంబంలో ఒకరి పేరు మీద వచ్చిన డేటా కాదు ఇదైతే. కుటుంబంలో ఎంతమంది ఉంటే అందరివి కలిపి వచ్చిన డేటా అనమాట. ఒక కుటుంబంలో 2 లేదా 3 మీద కరెంట్ సర్వీస్ అనేది ఉందనుకోండి. సో వాళ్ళ పేరు మీద ఉండే ఆ మొత్తం యూనిట్లు కూడా కౌంట్ చేసుకుంటారనమాట. ఇంకా ల్యాండ్ కూడా 2-3 పేరు మీద ఉంటుంది. అందరిది కలిస్తే 10 ఎకరాల లోపు ఉందా లేదా అనేది చెక్ చేస్తారు. సో ఎక్కువ ఉందనుకోండి, అలాంటి సమయంలో ఈ విధంగా ఇనెలిజిబుల్ లిస్ట్ లో అయితే రావడం జరుగుతుందన్నమాట. ఈ డేటా మొత్తం కూడా హౌస్ హోల్డ్ మ్యాపింగ్ నుంచి తీసుకున్న డేటా. ఈ విధంగా ఇన్ని కారణాలతో తల్లికి వందనం పథకానికి సంబంధించి అనర్హుల లిస్ట్ అయితే ఈ విధంగా చేయడం జరిగింది. సో ఇది అనమాట తల్లికి వందనంకి సంబంధించి ఎలిజిబుల్ లిస్ట్ అండ్ ఇనెలిజిబుల్ లిస్ట్. ఓకే, మాకు ఇనెలిజిబుల్ లిస్ట్ లో మా పేరు వచ్చింది, ఏదైనా భూమి కానీ లేదు కరెంట్ సర్వీస్ ఎక్కువ ఉందని కానీ వచ్చింది. అలాంటి సమయంలో మీరు ఏం చేస్తారు అంటే, ఒకవేళ మీరు కరెంట్ యూనిట్స్ 300 యూనిట్స్ కంటే తక్కువ ఉన్నాయి కానీ మాకు తప్పుగా డేటా వచ్చింది అనుకుంటే ఫస్ట్ అయితే మీరు మీ ఇంట్లో ఉండే అందరి ఆధార్ కార్డులు కరెంట్ ఆఫీస్కి తీసుకువెళ్ళి ఫస్ట్ చెక్ చేయించుకోండి వాళ్ళ ఆధార్ నెంబర్తో ఎక్కడైనా లింక్ అయ్యాయా లేదా అనేసి. సో చెక్ చేసుకొని ఒకవేళ లింక్ అయినట్లయితే మీరు మెయిన్ సర్వీస్ కాకుండా మిగతా సర్వీసెస్ అని డిలీట్ చేయించేసినట్లయితే ఆ కరెంట్ యూనిట్లు అనేవి తగ్గిపోతాయి. సో అప్పుడు మీరు ఆ ప్రూఫ్స్ అన్ని తెచ్చి వెల్ఫేర్ గారికి ఇచ్చినట్లయితే మీరు మళ్ళీ తల్లికి వందనం పథకానికి అర్హులు అవుతారు. ఇక ల్యాండ్ విషయానికి వస్తే చాలా మందికి ల్యాండ్ తక్కువగానే ఉంటుంది కానీ ఆన్లైన్లో తప్పు డేటా చూపిస్తూ ఉంటుంది. అంటే ఈ మధ్య రీసర్వే జరిగినప్పటి నుంచి డేటా మొత్తం ఎలాగంటే అలా తారుమారుగా ఉంది. కాబట్టి ఒకవేళ జాయింట్లో ఉండి మీకు ఎక్కువగా మీ పేరు మీద ల్యాండ్ చూపిస్తుంటే అలాంటప్పుడు సచివాలయంలో వీఆర్ఓ కానీ లేదా సర్వేర్ కానీ కలిసి అది జాయింట్ని విడగొట్టుకున్నట్లయితే మీకు ల్యాండ్ అనేది తగ్గిపోతుంది. సో ఆన్లైన్లో ల్యాండ్ తక్కువ చూపిస్తే మళ్ళీ మీరు తల్లికి వందనం పథకానికి అర్హులైతే అవుతారు. ఎలిజిబుల్ లిస్ట్ లో మాకు అది లేదు అంటే ఖచ్చితంగా మీ ప్రూఫ్ తెచ్చి వెల్ఫేర్ గారికి ఇచ్చినట్లయితే మీరు మళ్ళీ ఎలిజిబుల్ లిస్ట్ లోకి వస్తారు. లేదు అక్కడ ఉన్నది నిజమే అయితే మీకైతే తల్లికి వందనం పథకానికి డబ్బులు అయితే పడవన్నమాట. ఇంకా ఎలిజిబుల్ లిస్ట్ లో ఉండి ఎన్పిసిఐ ఇనాక్టివ్ అని వస్తే ఖచ్చితంగా మీరు బ్యాంక్కి వెళ్ళి ఆధార్ అనేది లింక్ చేసుకోవాలి. తల్లి అకౌంట్ కి తల్లి ఆధార్ నెంబర్ అనేది లింక్ చేయించుకోవాలి. బ్యాంక్కి వెళ్ళలేమనుకునే వాళ్ళు పోస్ట్ ఆఫీస్ వెళ్ళి కొత్త అకౌంట్ ఓపెన్ చేసినా సరిపోతుంది. అది చేసిన తర్వాత ఆ సచివాలయంకి వచ్చి వెల్ఫేర్ గారి దగ్గరకు వచ్చి మేము ఎన్పిసిఐ లింక్ అనేది చేయించామని అప్డేట్ అనేది ఖచ్చితంగా చేయించుకుంటేనే మీకు డబ్బులు అనేది పడతాయి, లేకపోతే పడవు. సో అందరూ ఖచ్చితంగా లింక్ అనేది ఒకసారి చెక్ చేసుకోండి. లిస్ట్ లో ఇనాక్టివ్ ఉంటే అలా చేసుకొని వెల్ఫేర్ గారికి ఇన్ఫార్మ్ చేయండి. తల్లికి వందనం అర్హుల అనర్హుల జాబితా అయితే అలాగే అనర్హులు వస్తే ఏం చేయాలి ఏంటి అనేది మొత్తం వీడియో అయితే చెప్పడం జరిగింది. సో థ్యాంక్ యూ సో మచ్ ఇప్పటివరకు ఈ వీడియో చూసినందుకు. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా ఈ వీడియోకి లైక్ ఇవ్వండి.